హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో చింతచిగురు చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డను కొంచెం వేగనివ్వాలి. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ వంకాయను తీసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ వంకాయ 2 మగ్గాలన్నమాట. వంకాయ మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయను మగ్గనివ్వాలన్నమాట. వంకాయని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. వంకాయ ఉల్లిగడ్డ 2 కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింతచిగురును వేసి చింతచిగురు దగ్గరికి అయ్యేదాకా మగ్గనివ్వాలి. చింతచిగురు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారము ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కారం కొద్దిగా మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా మగ్గనివ్వాలి. ఈ విధంగా దగ్గరికి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. రోట్లో వేసుకొని ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. ఈ విధంగా నూరుకునేటప్పుడే ముందుగా వేరుశనగ విత్తనాలను వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని వేసి బాగా నూరుకోవాలి. అంతా కలిసేలాగా నూరుకోవాలి. అంతా బాగా నూరుకున్నాక తీసి ఒక కప్పులో వేసుకుంటే అంతే. దీనికి పోపు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.